మనం టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే ఏదైతే నిన్న చైనీస్ ఏఐ సంస్థ డీప్ సీక్ తన ఏఐని ఇంట్రడ్యూస్ చేసిందో, ఏదైతే చాట్ జీపీటీ కంటే బెటర్గా చాలా తక్కువ ఖర్చుతో ఏఐని పరిచయం చేసిందో, సో దానివల్ల యుఎస్లో ఉండే మెయిన్ చిప్ మేకర్ కంపెనీ, ఎలక్ట్రానిక్ చిప్ మేకర్ కంపెనీ ఎన్విడియా షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 600 బిలియన్ వరకు కోల్పోయింది. సో అలాగే వాళ్ళ షేర్ ప్రైస్ నాస్డాక్లో అయితే ఆల్మోస్ట్ 3% పడిపోయింది. అలాగే S&P 500లో 1.5%, 1.5% అనేది తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ $589 బిలియన్, ఆల్మోస్ట్ $589 బిలియన్ అనేది వాళ్ళు నష్టపోయారు. ఇది ఆల్మోస్ట్ 2020తో పోల్చుకుంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫాల్ ఇది. సో ఇది ఎన్విడియాకి ఎంతో నష్టం చేకూర్చింది. సో దానికి గాను ఈరోజు ప్రీ ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ షేర్ ప్రైస్ అనేది 3% అనేది అయింది. ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్లో ఎన్విడియా చాలా వరకు రికవర్ అయింది. ప్రజెంట్ ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతుంది. ఏదైతే నిన్నటి వరకు మనం స్టీప్ ఫాల్ అనేది చూసామో, సో అది ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్ కొంచెం రికవర్ అయినప్పటికీ సో అది కంటిన్యూ అవుతుందా అంటే అది ఎవరూ చెప్పలేము. సో కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వారం 2 మేజర్ ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. సో యుఎస్ రేపు రాత్రికి మనకి పోస్ట్ అవుతాయి. యుఎస్ ఫెడ్ మీటింగ్స్ అనేవి వాళ్ళు ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది మనకు రేపు రాత్రికి అప్డేట్ అవుతుంది. సో దాని పరంగా మనకి ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఫెడ్ మీటింగ్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. సో అలాగే మన వీకెండ్లో సాటర్డే ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ కూడా ఉంది. సో బడ్జెట్లో ఎటువంటి షాకింగ్ న్యూస్ కనుక లేకపోతే, మార్కెట్కు ఫేవర్గా ఉంటే, ట్యాక్స్ గురించి ఎటువంటి గుడ్ న్యూస్ అనేది ఉంటే మనకి మార్కెట్కి అది ఫేవర్. ఒకవేళ లేకపోతే మాత్రం ఇంకొంచెం మనం కరెక్షన్ అనేది చూడాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.